అమరావతికి ఆహ్వానం. ఇది 2 అవర్స్ 21 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ. బేసిక్ స్టోరీ విషయానికొస్తే, సస్పెండెడ్ సిఐ ఈశ్వర్ మరియు తన వైఫ్ భానుమతి ఒకరు. భానుమతి సిస్టర్ భార్గవి ఒక ప్యాషనేట్ యూట్యూబర్. దయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్తో వీడియోస్ చేస్తూ ఉంటుంది. అలా తన వీడియో ఒకరోజు వైరల్ అవడంతో ఆమె సెలబ్రిటీ అయిపోతుంది. ఈ క్రమంలో ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి, దయ్యాలున్నాయని లైవ్లో ప్రూవ్ చేస్తాను, నువ్వింకా ఫేమస్ అవ్వచ్చని చెప్పడంతో భార్గవి తన ఫ్యామిలీతో కలిసి అమరావతి అనే విలేజ్కి వెళ్తుంది. అక్కడ వెళ్ళాక ఈ ఫ్యామిలీ ఎలాంటి స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ని ఫేస్ చేశారు, జమీందారి వంశవారసురాలైన రాజేశ్వరి డెత్ మిస్టరీకి ఈశ్వర్ ఫ్యామిలీకి ఉన్న లింకేంటి, చివరికి ఏమైంది అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్. మూవీలో కథపరంగా కొత్తదనం ఏమీ లేదు. ఇదివరకే మనం ఎన్నోసార్లు చూసేసిన రొటీన్ కాన్సెప్ట్కి ఫ్యామిలీ ఎమోషన్స్ని మిక్స్ చేసి డైరెక్టర్ జీవీకే ఈ సినిమా తీశారు. లాజిక్స్ లేకుండా కన్వీనియంట్గా రాసుకున్న స్టోరీ వల్ల మూవీ చాలా స్లోగా, బోరింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఏం జరగదు. ఇంటర్వెల్లో ఏదో ట్విస్ట్ ఇచ్చారు కానీ అదస్సలు వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడైతే ఇంకెప్పుడైపోద్దబ్బా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెసివ్గా లేవు. ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ భయపెట్టవు, క్రింజ్ కామెడీ నవ్వించదు. ఇంకా సెకండ్ హాఫ్లో అవసరం లేని ఒక స్పెషల్ సాంగ్ని ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. లీడ్ రోల్స్ చేసిన ధన్యా బాలకృష్ణ, భానుమతి మరియు సుప్రిత, భార్గవి రెమ్యూనరేషన్ కోసం ఈ సినిమా చేసినట్టనిపించింది. వాళ్ల యాక్టింగ్ జస్ట్ ఓకే. రాజేశ్వరి క్యారెక్టర్లో ఎస్తర్ పర్ఫార్మెన్స్ పర్లేదు, కానీ హీరో డ్యూయల్ రోల్ చేయడం, అతని స్క్రీన్ ప్రెజెన్స్ అంత బాగోలేదు. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ పర్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. వీఎఫ్ఎక్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. డబ్బు బానే ఖర్చు పెట్టారు కానీ క్వాలిటీ అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఓవరాల్గా మీకు హారర్ మూవీస్ ఇష్టమున్నా కూడా ఇందులో భయపడే ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల బోర్ కొట్టచ్చు. మెయిన్గా ఈ మూవీలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, సో ఫ్యామిలీతో చూసేప్పుడు అది మైండ్లో పెట్టుకోండి. పెయిడ్ రివ్యూస్ చూసి మోసపోకండి. మీ టైం అండ్ మనీ వేస్ట్ చేసుకోవడం కంటే ఓటీటీలోకి వచ్చాక ట్రై చేయడం బెటర్. అప్పుడు కూడా ఇది మీ డేటా వేస్ట్ అని నా ఒపీనియన్. నేనీ మూవీకిస్తున్న రేటింగ్ 1.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ బటన్ పైన సింగిల్ ట్యాప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.